హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ కార్డ్ అనేది ప్రెజెంట్ లైఫ్ టైం ఫ్రీ, మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు జేబులో నుంచి ₹1 పెట్టకుండా కానీ మీరు ఈ కార్డ్ని అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవచ్చు. అండ్ కోటాక్ బ్యాంక్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండాలి అన్న మ్యాండేటరీ ఏమీ కూడా లేదు. మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ నడుస్తుంది, కోటాక్లో ఉండకుండా కానీ మీకు కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. సో ఈ వీడియోలో ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు కోటాక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో మీరు కోటాక్ లీగ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాంటి జాయినింగ్ ఫీ అనేది లేదు, జీరో జాయినింగ్ ఫీ, జీరో యాన్యువల్ ఫీ. అంటే మీరు లైఫ్ టైం ఈ కార్డ్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి సంబంధించిన రివార్డ్ ప్రోగ్రామ్స్, బెనిఫిట్స్ అన్ని కూడా అప్లికేషన్ ప్రైసెస్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జస్ట్ ఇక్కడ మీరు గెట్ యువర్ కార్డ్ నౌ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్సెస్ 2 టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి, పాన్ లో ఉన్నట్లు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత పాన్ కార్డ్ లో ఉన్నట్టు మీ పేరు ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది, కరెక్ట్ గా ఉందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అట్లాగే మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు చేసే వర్క్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, హోమ్ మేకరా, స్టూడెంట్ అని అడుగుతుంది. ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇందులో రిటైర్డ్ కానీ, హోమ్ మేకర్ కానీ, స్టూడెంట్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి చాలా. ఎందుకంటే మంత్లీ సోర్స్ అనేది రిటైర్డ్ వాళ్ళకి, హోమ్ మేకర్స్కి, స్టూడెంట్స్కి ఉండదు కాబట్టి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ అనేది ముందుకు రావు, ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే. కాబట్టి ఈ మూడింటిని అవాయిడ్ చేయండి. మీరు ఇన్ కేస్ నిజంగానే గౌట్లో కానీ, ప్రైవేట్లో సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ కానీ ఏదైనా చిన్న చిన్న షాప్స్ ఉన్నా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సాలరీడ్ అయితే మీ కంపెనీ యొక్క అఫీషియల్ మెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసి కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, బిజినెస్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే. అండ్ ప్రొప్రైటర్షిప్ నేమ్ అంటే మీ షాప్ నేమ్ కానీ, బిజినెస్ నేమ్ కానీ ఇచ్చేసేయండి. తర్వాత మీరు సాలరీడ్ అయినా, బిజినెస్ పర్సన్స్ అయినా కానీ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇన్ కేస్ మంత్లీ సాలరీడ్ అనుకోండి, మీరు గౌట్ కానీ, ప్రైవేట్ కానీ మీకు పే స్లిప్స్ ఉంటాయి అనుకోండి. సో ఇందులో మీకు ఎంత సాలరీ వస్తుందో అంత సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్స్ అనుకోండి, సో బిజినెస్కి సాలరీ స్లిప్స్ ఉండవు కాబట్టి ఇక్కడ 25,000 ఎబో కానీ, లేకపోతే 40,000 ఎబో కానీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నో పైన క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇది ఫెచ్ చేసుకుంటుంది. సో ఇంతకుముందు మీ పేరు పైన ఏవైనా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి అడ్రస్ అనేది ఆటోమేటిక్గా తీసుకొని ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే మీ అడ్రస్ చూపిస్తుందో ఈ అడ్రస్ ఏరియాలో కోటాక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్ అనేది ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది వస్తుంది. అంటే మిగతా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని చూసుకొని మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇన్ కేసు ఇక్కడ ఏదైతే మీ అడ్రస్ ఉంటుందో ఈ అడ్రస్ దగ్గర కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనేది బ్రాంచ్ అనేది లేదనుకోండి, 15 కిలోమీటర్స్ లోపు, 15 కిలోమీటర్ల లోపు గనక మీకు బ్రాంచ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ రాదు. సో ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటి అని అంటే, మీ ఏరియాలో అంటే మీ దగ్గర నుంచి 50 కిలోమీటర్స్ కావచ్చు, 100 కిలోమీటర్స్లో కావచ్చు, ఎక్కడైతే కోటాక్ మహీంద్రా బ్రాంచ్ ఉంటుందో సో ఆ బ్రాంచ్ ఉన్న ఏరియాలో మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ యొక్క బిజినెస్ షాప్స్ కానీ ఏవైనా ఉంటే సో వాటిని ఒకసారి థింక్ చేయండి. సో వాళ్ళ అడ్రస్ అనేది తెలుసుకోండి, వాళ్ళ రూమ్ అడ్రస్ కానీ, బిజినెస్ అడ్రస్ కానీ తెలుసుకొని అక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసేసి వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. యాడ్ న్యూ హోమ్ అడ్రస్ అని ఉంది కదా, సో అది ఎంటర్ చేసేసి అక్కడ ఇచ్చేయండి. అక్కడికి ఎవరు కూడా వెరిఫికేషన్కి వెళ్ళరు క్రెడిట్ కార్డ్ గురించి, జస్ట్ అక్కడికి మీ కార్డ్ అనేది డెలివరీ అవ్వడం కోసం అంతే. సో మీరు బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్రాంచ్ ఉన్న పిన్ కోడ్ అనేది యాడ్ న్యూ హోమ్ అడ్రస్ పైన క్లిక్ చేసి అక్కడ అడ్రస్ అంతా కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అడ్రస్ ఫిల్ చేసే బాక్సెస్ అనేది వస్తాయి. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ అండ్ స్టేట్. సో ఇట్లా వస్తాయి, అవి ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఇక్కడ 3 టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్సెస్ టిక్ చేసేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రెగ్యులర్ కార్డు, ఎఫ్డి బ్యాక్డ్ కార్డ్ అని చూపిస్తుంది. సో రెగ్యులర్ కార్డు మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. సో రెగ్యులర్ కార్డు పైన ఒకసారి టచ్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాలి, అండ్ ఆధార్ నెంబర్ ఉండాలి, అండ్ ఒక పెన్ పేపర్ అయితే దగ్గర పెట్టుకోండి. వైట్ పేపర్ పైన సిగ్నేచర్ అయితే చేసుకుంటాడు. సో ఈ బాక్సెస్ అన్ని కూడా టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కెమెరా పర్మిషన్స్, మైక్ పర్మిషన్స్ అవన్నీ అడుగుతాయి. అవన్నీ అలో చేసేస్తే మీరు కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఏజెంట్కి అయితే కనెక్ట్ అవుతారు. సో ఏజెంట్ మీ పాన్ కార్డ్ ఫోటో చూసుకుంటాడు, ఒక సెల్ఫీ తీసుకుంటాడు, పేపర్ పైన సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు. అండ్ మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో కంపెనీ నేమ్ అవి వెరిఫై చేసుకొని మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారు. వీడియో కేవైసీలో మీరు ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఎగ్జాక్ట్లీ అవే డీటెయిల్స్ చెప్పండి, మ్యాచ్ అవుతాయి. అప్లికేషన్లో ఒక డీటెయిల్స్ ఇచ్చి వీడియో కేవైసీలో ఒక డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, సో మిస్ మ్యాచ్ అయ్యి మీ అప్లికేషన్ అనేది
అనేది రిజెక్ట్ అవుద్ది. కాబట్టి సేమ్ డీటెయిల్స్ అనేది చెప్పండి వాళ్ళకి. సో తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే ఈ విధంగా మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత. రిఫరెన్స్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత నుంచి మీ కార్డుకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మెయిల్ మెసేజ్ రూపంలో వస్తాయి. కార్డ్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అని చెప్పేసి వితిన్ 7 డేస్లో మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా అని చెప్పేసి మీకు అలర్ట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు కార్డ్ అప్రూవ్ అయిందనుకోండి, మీకు బై పోస్ట్లో వితిన్ 7 డేస్లో కార్డ్ అనేది ఇంటికి రీచ్ అవుద్ది. కార్డ్ వచ్చిన తర్వాత మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ యాప్ వేసుకొని సో కార్డుకి పిన్ సెట్ చేసుకొని కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కోటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డ్కి అప్లై చేసుకునే ప్రాసెస్లో మీకు వీసా, రూపే రెండు చూపిస్తాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు రూపే చూపిస్తే రూపేని మీరు యూపీఐ యాప్స్ కూడా కనెక్ట్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అని అంటే, మీ సిబిల్ స్కోర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ సిబిల్ స్కోర్, శాలరీ స్లిప్స్, ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండి కూడా మీరు ఇచ్చిన పిన్ కోడ్ అంటే మీ ఏరియాలో కోటాక్ బ్రాంచ్ అనేది లేదనుకోండి, సో అప్పుడు కూడా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కోటాక్ బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో మీ నియరెస్ట్ ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ పిన్ కోడ్ వల్ల రిజెక్ట్ అయితే మీరేం వర్రీ అవ్వకండి, మీ సిబిల్ మీద ఎఫెక్ట్ అయితే పడదు. అండ్ ప్రెజెంట్ మీకు ఈజీగా అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ టాటా నియో, హెచ్డిఎఫ్సి అయితే ప్రెజెంట్ ఈజీగా అప్రూవల్ ఇస్తుంది. సో ఇన్ కేస్ కోటాక్ రిజెక్ట్ అయితే దానికి అప్లై చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పెట్టుకోండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.